వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ అందించారు. అలాగే ఫ్లాప్స్ కూడా చూశారు. అయితే దాదాపు 4 దశాబ్దాలుగా హీరోగా నటించి అలరించిన నాగార్జున ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పటి వరకు హీరోగా ఆకట్టుకున్న నాగ్ విలన్ గా నటించేందుకు ఓకే చెబుతాడా అనేది ఇండస్ట్రీ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏ సినిమాలో నాకు విలన్ రోల్ ఆఫర్ చేశారు, నాగ్ ఏం చేయబోతున్నాడు? విక్రమ్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంతవరకు విలన్ గా నటించలేదు. నాసామిరంగా తర్వాత నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాను ప్రకటించలేదు. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి నాగార్జున కుబేర సినిమాలో నటించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఏ విభిన్న కథా చిత్రాన్ని జూన్ 20న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో నాగ్ కీలక పాత్ర పోషించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో కూడా నాగ్ కీలక పాత్ర పోషించడం విశేషం. అయితే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. కాకపోతే ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా ఈ పాత్రని డిజైన్ చేశారని సమాచారం. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 మూవీలో నాగార్జునకు విలన్ క్యారెక్టర్ ఆఫర్ చేశారట. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఇటీవల నాగ్ ను కలిసి కథ చెప్పారట. అయితే కథ, అందులో విలన్ క్యారెక్టర్ గురించి విన్న నాగ్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదట. నాగ్ ఇప్పుడు సోలో హీరోగా భారీ క్రేజ్ మూవీ చేయాలి అని ఆలోచనలో ఉన్నాడు. దీనికోసం గత కొన్ని రోజులుగా నాగార్జున కథలు వింటూనే ఉన్నాడు. ఇంతవరకు కొత్త సినిమా గురించి అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ రావడం, అది కూడా రజనీ మూవీలో రావడం విశేషం. విలన్ క్యారెక్టర్ చేస్తే కెరీర్ ఇక ఎండుకు వచ్చినట్టే అనే టాక్ రావడం ఖాయం. మరి నాగ్ విలన్ క్యారెక్టర్ చేయడం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.